దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై కురియనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఇటు కృపను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడమని, మీ ఆత్మాభిషేకం మాపై ఉంచి నా నోటికి బూరగా ఉండి మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. చూడరే క్రీస్తుని చూడరే, నా సఖులారా చూడరే, క్రీస్తుని చూడరే, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడో, చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడో, చూడరే క్రీస్తుని చూడరే. మించి పొంతి పిలాతు సత్యమకించుకైన దలంపకక్కట, వంచనను కొట్టించి యూదుల్ మంచితనమే కోరి అప్పగించెనా, మేలు గణించెనా. ఇతనిని కాంచి కాంచి భక్తులెట్లు సహించిరో, పరికించి మీరిది చూడరే, క్రీస్తుని చూడరే. మంటికి నినాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, నంటగోటగ సిలువ మ్రాని కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా, ఇది మది నించెనా. హానా కంటనే నిటువంటి ఆపద కంటి ప్రాణములుండునే, ఇక చూడరే క్రీస్తుని చూడరే. ఊటగా రక్తంబు కారుచునుండబల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడ దుఃఖం మరలు నేతల మీద ముళ్ళ కిరీటమా, ఇతనికి వాటమా. యూదులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగ చేసిరి, చూడరే క్రీస్తుని చూడరే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆహా మహాత్మా శరణ్య అవిమోచక, ఆహా మహాత్మా శరణ్య అవిమోచక. కోరి తిట్టులా నిన్ను జాంప, కోరాజనులకై ఆహా మహాత్మా శరణ్య అవిమోచక. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తియ, సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా, ఆహా మహాత్మా శరణ్య అవిమోచక. దోషరహిత చంపే నిను నా దోషమే కదా, ఆహా మహాత్మా శరణ్య విమోచక
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 6వ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనది. ప్రభువు శిలువ మీద నుండి పలికిన 7 మాటల్లో అతి చిన్న మాట సమాప్తి. కానీ ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మాట, మానవులను వారి పాపముల నుండి విడిపించి రక్షించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకునే దేవుడు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళికలో ఒక అతి ప్రాముఖ్యమైన ఘట్టంగా ఇది కనబడుతుంది. మానవ మనుగడలో ఒక మహత్తరమైన మలుపు సిలువలో వేలాడుతున్న యేసు చెప్పిన సమాప్తి అని పలకటం. ఆయన ఏదో మరణ భయంతో వేసిన పిరికి కేక కాదు, కానీ పరలోకపు సైన్యములు నిశ్చేష్టులై చూస్తుండగా, ప్రకృతి యావత్తు గడగడగా వణుకుతుండగా, ఆకాశము భూమి సాక్షులుగా దద్దరిల్లేలా యేసు మ్రోగించిన విజయభేరే సమాప్తి అన్నమాట. పాప నివారణ కొరకు, పాపుల రక్షణ కొరకు యేసు సిలువలో చేసిన బలియాగమును బట్టి, అర్పించబడిన ప్రాయశ్చిత్త బల్యార్పణను బట్టి దేవుడు సంతృష్టి చెందాడు. మానవుల స్థానములో ఒక పరిశుద్ధుడు శిక్షను అనుభవించాడు కనుక దేవుడు మానవులను క్షమించడానికి ఒక ఆధారం ఏర్పడింది. ఇకపై మానవులు క్షమించబడి దేవుని పరలోక మహిమలో పాలు పొందగలరు అంటూ దూతగణములు సృష్టికర్తను ప్రస్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు శిలువ మీద నుండి పలికిన ఈ 6వ మాట మూల భాషలో టెట్లెస్టాయ్ అని వ్రాయబడి ఉంది. ఇది ఆ రోజుల్లో అందరూ తమ అనుదిన వ్యవహారాల్లో వాడే మాటే అయినప్పటికీ ఇది ఎంతో భావగర్భితమైన మాటగా మనకు కనబడుతుంది. టెట్లెస్టాయ్ అని అంటే ఆ మాటకు అప్పగించబడని, పూర్తి చేశాను, పరిపూర్ణంగా అది ముగిసింది, ఏ కొంచెము కూడా మిగలకుండా అది పని పూర్తయిందని దాని అర్థం. ఉదాహరణకు ఒక సేవకుడు లేక పనివాడు తను ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించి తన యజమాని వద్దకు తిరిగి వచ్చి తనకు అప్పగించబడిన పనిని నమ్మకముగా పరిపూర్ణముగా చేసి ముగించాను అని చెప్పటానికి టెట్లెస్టాయ్ అనేవాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక రాజు మరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజును పూర్తిగా ఓడించి రాజు వశములోనున్న తన వారిని అందరినీ విడిపించుకొని విజయోత్సవంతో తన దర్బారుకు తిరిగి వచ్చి శత్రువును పూర్తిగా ఓడిపోయాడు, మనమే గెలిచామని సగర్వంగా ప్రకటించటానికే టెట్లెస్టాయ్ అని అనేవాడు. ఈ నేపథ్యంలో ప్రభువు శిలువ మీద నుండి టెట్లెస్టాయ్ అని పలకడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సమాప్తి అనగా ఏమి సమాప్తి చేయబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే పస్కా బలి సమాప్తమైనట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. పస్కా బలి అనగానే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క దాస్యము నుండి విడిపిస్తున్న సమయంలో దేవుని ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలీలు ఆచరించిన మొట్టమొదటి పస్కా మనకు జ్ఞాపకానికి రావాల్సిందిగా మనము గుర్తు చేసుకోవాలి. ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా నిర్గమకాండం 12:1 నుండి 28 వరకు జాగ్రత్తగా చదవాలి. యేసుక్రీస్తు యొక్క సిలువ ఏదో అనుకోకుండా అప్పటికప్పుడే జరిగిన విషయం కాదు, కానీ జగత్పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్ల అని ఆయన పిలువబడ్డాడు. గలిలయ సముద్ర తీరమున నడిచి వెళ్తున్న యేసును చూపిస్తూ, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ యేసు ఈ లోకములో అవతరించడానికి గల కారణాల గురించి ప్రభువే స్వయంగా అనేక మార్లు బోధిస్తూ తాను పొందనయ్యున్న శిలువ మరణాన్ని గురించి ఎంతో స్పష్టంగా బోధించి, మరి ఉదాహరణగా చూస్తే యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచునని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. యేసు తన పరిచర్యను ప్రారంభించిన మొట్టమొదటి రోజు నుండి కూడా ఆయన ముందున్న లక్ష్యం ఏంటి అని అంటే, తన మరణ పునరుద్ధానముల ద్వారా మానవులకు పాపక్షమాపణ మరియు నిత్య జీవము సిద్ధించాలనేదే ఆయన ఆలోచన అయినది. ఆయన భూలోకములో అవతరించిన ఉద్దేశం అదే కనుక యేసు రాకలోని మర్మము అదిగానే మనకు కనబడుతూ ఉంది.
ప్రభువు సిలువ వేయబడిన మొదటి రోజు అనగా గురువారం సాయంకాలము యెరూషలేము మేడగదిలో తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరిస్తూ రొట్టెను విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని శిష్యులకు వివరించి, తనను తాను పస్కా బలి పశువుగా వర్ణించి మరుసటి రోజు తాను పొందనయున్న మరణాన్ని గురించి ఎంతో స్పష్టంగా బోధించినట్లుగా, శిష్యులకు చెప్పినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. పాత నిబంధనల అర్పణలు, బలి అర్పణలు ఏమిటో, అవి ఎందుకో మాకు బొత్తిగా అర్థం కావటం లేదనేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు హెబ్రీ పత్రికలో మనకు చాలా జవాబులు స్పష్టంగా వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను, కానీ ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే క్రీస్తు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసి వాని మరణము అవశ్యము అనేది అక్కడ తెలియజేశాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పుచూ వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన యుగముల సమాప్తి యందు తను తాని బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణము చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినట్లుగా ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదటి తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బళ్ళు అర్పించవలసిన అవసరము కలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు తమ విడుదల సమయంలో ఆచరించిన పస్కా మరియు పాత నిబంధనలలో బలులు, అర్పణలు అన్నీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన బలి అర్పణకు ముంగుర్తులుగా మాత్రమే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటే తను తాను సిలువలో అర్పించుకోవడంలో దేవుని కోపము శాంతించింది. పస్కా బలి ముగిసినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని ప్రణాళిక ముగిసినట్లుగా, సమాప్తి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని మాటను మీరి దేవునికి దూరం అయిపోయినప్పుడు మానవులను రక్షించి తిరిగి తన మహిమరాజ్యంలో చేర్చుకునేందుకు దేవుడే ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అది ఏంటి అంటే, ఏదైనా తోటలో దేవుడే ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ప్రకటన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. రక్షకుని రాకడను గూర్చి మరియు రక్షణ ప్రణాళికను గూర్చి తన భక్తుల ద్వారా సవివరంగా తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అబ్రహాము కుటుంబంలో నుండి, యోదా గోత్రములో నుండి, దావీదు వంశములో నుండి కన్య గర్భము ద్వారా బెత్లెహేం అనే గ్రామంలో రక్షకుడు ఉదయిస్తాడని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు. అంతేకాదు, కానీ ఆ రక్షకుడు మానవుల పాపములు తన మీద వేసుకుని ప్రాయశ్చిత్తం జరిగిస్తాడని, సిలువలో మరణించి తిరిగి లేస్తాడని కూడా దేవుడు ముందుగానే తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేతనే యేసు పలుమార్లు తనను గూర్చిన లేఖనములను ఎత్తి చూపిస్తూ, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకే పరలోకము నుండి దిగివచ్చితిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనకు బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు సిలువ వేయడానికి ముందు అనగా గురువారం సాయంకాలం యెరూషలేములోని మేడగదిలో పస్కా ఆచరించిన సమయంలో ప్రభువు తన శిష్యులను గూర్చియు సంఘమును గూర్చియు తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ, తండ్రి, నా గడియ వచ్చినది, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహింపరచుతునని ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక చిత్రకారుడు తన మనసులో ఉన్న మరి ఊహ చొప్పున తన ఆలోచన మేరకు చిత్రాన్ని గీసి ముగించినప్పుడు తృప్తితో టెట్లెస్టాయ్ అన్నట్లే సర్వోన్నతుడైన దేవుడు మానవాళి కొరకు రచించిన రక్షణ చిత్రం ఎంతో చక్కగా ముగించి ప్రభు అంటూ ఉన్నాడు, సమాప్తి అని పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే మానవుని రక్షణ కార్యము సమాప్తి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు సిలువ వేయబడిన రోజున పాపుల కొరకు ఒక పరిశుద్ధుడు తన ప్రాణం పెట్టాడు. మనం పొందవలసిన హింస, అవమానము ఆయన పొందాడు. మన ముఖముల మీద వేయవలసిన ఉమ్మి ఆయన ముఖాన వేయబడింది. మన వీపు మీద పడవలసిన దెబ్బలు ఆయన వీపును చీల్చివేశాయి. మన అపవిత్రమైన ఆలోచనలను బట్టి ఆయన తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది. మనం చేసిన పాపములను బట్టి ఆయన చేతుల్లోనూ పాదముల్లోనూ మేకులు కొట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు మనకు బదులుగా సిలువలో వేలాడుతూ మనందరి పాపశిక్షను తన మీద వేసుకున్నాడు కనుక
మనందరి పాప పరిహారం చెల్లించబడింది కనుక పాపి అయిన మనిషి తన పాప పరిహారార్థాన్ని తానే చెల్లించలేదు కనుక పరిశుద్ధుడైన యేసు తన సిలువలో మన పాప పరిహారాన్ని పూర్తిగా చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మన పట్ల దేవుని న్యాయ చట్టము నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాపుల కొరకు ఒక పరిశుద్ధుడు మరణించాడు కనుక పాపులను క్షమించడానికి దేవునికి ఒక ఆధారం ఏర్పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు సిలువలో మనకు పరిహారంగా చెల్లించినది కనుకనే దేవునికి మనిషికి మధ్య సహవాసం మరలా పునరుద్ధరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ స్థలములోని తెర మధ్యకు చినిగింది. ఎంత పాపి అయినా సరే యేసులో నమ్మిక ఉంచుట ద్వారా పాప క్షమాపణ పొంది పరలోకం చేరడానికి ఒక మార్గం ఏర్పడినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు మానవజాతి మూయబడి ఉన్న పరలోకపు ద్వారాలు మన కొరకు విశాలంగా తెరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆ భయంకరమైన సిలువలో వేలాడుతూ ఒక చేతితో తండ్రి అయిన దేవుని హస్తాన్ని, మరొక చేతితో పడిపోయిన మానవుని హస్తాన్ని పట్టుకొని వారిద్దరికీ మధ్యవర్తిగాను పరిహారమును పూర్తిగా చెల్లించి వేసి రక్షకునిగాను వారిరువురి చేతులు కలిపి దేవునికి మనిషికి మధ్య సహవాస సంబంధము తిరిగి పునరుద్ధరించబడటానికి దానికి గుర్తుగా ఆయన సమాప్తి అని చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఒక వ్యక్తి రక్షించబడటానికి కావలసింది ప్రయత్నం కాదు, కావలసింది కానీ సిలువధారి అయిన యేసులో విశ్వాసము కావాలని కోరుకుంటున్నాడు. నీవు రక్షించబడటానికి నువ్వు యేసులో విశ్వాసం ఉంచుట తప్ప నువ్వు చేయగలిగినది ఏమీ లేదు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక నీ రక్షణ కొరకు నువ్వు చేయడానికి ఇంకా మిగిలిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే సిలువలో యేసు మనందరి రక్షణ కార్యమును పూర్తిగా పరిపూర్ణంగా చేసి ముగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడు తన యజమానికి అప్పగించిన పనిని పరిపూర్ణంగా ముగించి యజమాని వద్దకు తిరిగి వెళ్ళి మీకు అప్పగించిన పని తుదముట్టించాను, ఏమీ మిగలకుండా ముగించానని చెప్పడానికి టెట్లెస్టాయ్ అని పలికినట్లే యేసు సిలువలో వేలాడుచు తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని ముగించాను, నేను పూర్తి చేశాను అంటూ టెట్లెస్టాయ్ అని యేసయ్య ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే అపవాది యొక్క అధికారమును సమాప్తి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించి ఈ భూమి అంతటి మీద అధికారిగాను దేవుని అధికార ప్రతినిధిగాను నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందరికీ అన్నింటికంటే పైన దేవుని అధికారం క్రింద మనిషి అధికారం కింద భూమి, అందరి సమస్తము ఇది కనపడుతూ ఉంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన అధికార క్రమము. కానీ ఆది దంపతులైన ఆదాము హవ్వలను మనము జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మనిషికి విరోధి అయిన అపవాది మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించడంతో ప్రపంచ మనుగడలోని పెను భయంకరమైన మార్పులు చోటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవి ఏంటి అని మనము చూస్తే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు, తన కుమారత్వాన్ని జారవిడుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనిషికి మరణము శాపంగా సంక్రమించినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవది, ఈ భూమి అందరి సమస్తము దేవుని విరోధి అయిన అపవాది యొక్క అధికారం కిందకు వెళ్ళిపోయింది. అందుచేతనే అపవాది అరణ్యములో యేసును శోధిస్తూ మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆయన తోడుకొని పోయేమంటుందంటే ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అన్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభు శరీరధారిగా ఈ భూలోకంలో జీవించినంత కాలము పరమ తండ్రితో నిరంతర సహవాసములో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన తన బోధలో ఎప్పుడూ తండ్రిని గూర్చే మాట్లాడుతూ తండ్రిని మహిమపరుస్తూ ఉండేవాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించవలసినదిగా శిష్యులకు ఉద్బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా అంతటి నేనే ఏమీ చేయలేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరనని సెలవిచ్చినట్లుగా తండ్రికి తనకు మధ్య ఉన్న నిత్య సహవాసమును గూర్చి తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడును మహిమపరచుమని అంతకు ముందుట రాత్రి ప్రార్థించాడు. చివరికి గెత్సేమనే తోటలో బహువేదన పడుచు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవుల రక్షణార్థమై మరి దేవుని ప్రణాళికలో ఇంతవరకు జరిగిన విషయాలను ఒకసారి మననం చేసుకుంటే త్రిత్వంలో రెండవ వాడైన యేసు మానవతారిగా మానవుల మధ్య అవతరించినట్లుగా చూస్తూ ఉన్నాం.
దైవరాజ్య సువార్తను ప్రకటించాడు. భూలోకములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. రోగులను తన మాటలతో స్పర్శతోనూ బాగు చేసి, ప్రకృతిని మాటతో శాసించి, అపవిత్రాత్మలను పారద్రోలి, మరణించిన వారిని తిరిగి లేపి, తన దైవత్వాన్ని ఎంతో స్పష్టంగా ప్రత్యక్షపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన మరణమును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ముందుగానే ఎంతో స్పష్టంగా తన శిష్యులకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత పెద్దల అబద్ధ సాక్ష్యములతో పిలాతు నద్దకు తేబడిన పిలాతు యొక్క అన్యాయపు తీర్పుతో సిలువ వేయబడ్డాడు. దేవుని నియమిత గడి అయిన పస్కా దినమున లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువలో వ్రేలాడుతూ తాను వచ్చిన పని పూర్తయిందని, దేవుడు మానవుల పాపములను క్షమించడానికి ఒక ఆధారం ఏర్పడింది అని అర్థము వచ్చేలా సమాప్తి అయినదని ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మానవుల పాపములను క్షమించడానికి ఆధారం ఏర్పడింది, కానీ వారు దేవునితో సదాకాలము ఉండాలి అంటే దానికి మార్గం ఏది అని మనం ఆలోచన చేస్తే, మానవులకు పాప క్షమాపణ అయితే దొరుకుతుంది, కానీ వారు నిత్యజీవం పొందడానికి మార్గం ఏది అనేది మనం ఆలోచన చేయాలి. దానికి ఉన్న మార్గం ఒక్కటే. మానవులు నిత్యజీవం పొందాలి అంటే అందుకు అడ్డుగా ఉన్న మరణము తొలగించబడాలి. మరణము తొలగించబడాలి అంటే మానవుల స్థానంలో ఒక పరిశుద్ధుడు మరణించాలి. ఆ మరణముతో వీరోచితముగా పోరాడి మరణమును జయించి తిరిగి లేవాలి. పాప శాప మానవునకు సంక్రమించిన మరణము తొలగించబడాలి అంటే యేసు మరణించి తిరిగి లేవాలి. అంతకంటే వేరే మార్గమే లేదు అని దేవుడు మనకు ఒక్కడి నుంచి చెప్తున్నాడు. అందుచేతనే ప్రభు తన మరణాన్ని గూర్చి మాట్లాడిన ప్రతిసారి తన పునరుద్ధానాన్ని గూర్చి కలిపి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు మరణ పునరుద్ధానములు ఈ రెండింటినీ విడదీసి చూడటం మరి అసాధ్యమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు మరణము అందుకే ప్రభు అపవాది ఈ లోకాధికారి అని పిలిచాడు కనుక తన శిలువ మరణమును గూర్చి మాట్లాడుతూ ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని మరి ఆయన శిలువ కార్యము జరిగించిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలను వారి పాపములను రక్షించి మరణ శాపమును తొలగించి అపవాది యొక్క దాస్యము నుండి విడిపించి తిరిగి తన రాజ్యములో చేర్చుకునేందుకు మరణమునే ఎంచుకున్న మహారాజు యేసు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాపమును ఓడించి శాపమును తొలగించి అపవాది యొక్క తలను చితకగొట్టి తన ప్రజలకు విడుదల ప్రకటిస్తూ విజయోత్సవంతో సమాప్తి అని గంభీరంగా ప్రకటించిన విజయశైలి యేసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజు తన శత్రువును ఓడించి శత్రువు చెరలో ఉన్న తన ప్రజలను విడిపించి వీరి విడుదల సమాప్తి అని తెలియజేయడానికి టెట్లెస్టాయని పలికినట్లే యేసు సిలువలో వ్రేలాడుతూ మానవ జాతి యావత్తు ఈ ప్రకృతి యావత్తు విడుదలను ప్రకటిస్తూ సాతాను ఈ క్షణము నుండి నా ప్రజల మీద నా ప్రపంచం మీద నీకు అధికారం సమాప్తి అని మరి ఆ సిలువలో ఆయన ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అపవాది యొక్క దాస్యము నుండి విడిపించబడటానికి కావలసిన వెలను చెల్లించి మనలను తన రక్తముతో కొని ఇక నుండి వీరందరూ నాకు చెందినవారు నా ప్రజలని చెప్పడానికి సిలువలో నుండి సమాప్తి అని ప్రకటించి టెట్లెస్టాయ్ అని ఆయన సిలువ మీద ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన మరి వెల చెల్లించి ఈ పాపం అంతటినీ భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక అటువంటి స్థితిలోనికి మనం వెళ్లకుండా పాపదాస్యములోనికి వెళ్లకుండా దానిలో నుంచి విడిపించటానికి ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా సమాప్తి చేసి దేవునకు నువ్వు ఈ లోకములకు నన్ను పంపినవాని మరి నువ్వు పంపించావు కదా, నువ్వు పంపించిన పనంతా కూడా నేను సంపూర్ణంగా చేశానని తండ్రికి సమాప్తమైనదని చెప్పి తండ్రికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అట్లా అప్పగించిన పనిని మరి మనకు ఎంతో విలువ చెల్లించి చేశాడు. కనుక ఆ విలువను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. నీ కృపతో మమ్మల్ని కనికరించి అయ్యా నా తండ్రి మా కొరకు చేయవలసిన బలియాగములన్నీ కూడా నాయన మీరు చెల్లించి ప్రభా మమ్మల్ని విడిపించారు, తండ్రితో సంబంధాన్ని కలిపారు. మీరు సమస్తమును చేసి ముగించి ఈ లోకంలోనికి వచ్చిన పనిని పూర్తి చేసి తండ్రికి అప్పగించారు. మేము మీ యందు విశ్వసించి ప్రభా నీతో సహవాసం చేస్తూ తండ్రికి దగ్గరగా ఉండటానికి తండ్రికి మాకు సమాధానపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ
తండ్రితో ఏకమై జీవించలాగన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.